హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2018 లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే అనుక్త. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే భాస్కర్ అనే పొలిటికల్ లీడర్ ని చూపిస్తారు. భాస్కర్ ఎక్కువగా తాగుతూ ఉంటాడు. భాస్కర్ కి వేరే పెద్ద పొలిటీషియన్ తో చాలా మంచి స్నేహ బంధం ఉందని తన మాటల ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు తను వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటాడు. అలా భాస్కర్ ఆ రోజు కూడా బాగా తాగేసి తన ఇంటికి బయలుదేరతాడు. అంతేకాదు మందు మత్తులో ఉన్న భాస్కర్ ఆ ఆటో డ్రైవర్ ని ఇష్టం వచ్చినట్లుగా తిడతాడు. అలా కాస్త ముందుకు వెళ్లగానే రోడ్ మీద ఒక చెట్టు విరిగి కింద పడిపోయి కనిపిస్తుంది. అందువల్ల ఆటో ఇంక ముందుకు వెళ్లదు. అందుకే భాస్కర్ ని అడవి దారిలో నుంచి ఇంటికి వెళ్లమని ఆటో డ్రైవర్ చెప్తాడు. దాంతో భాస్కర్ ఆ డ్రైవర్ దగ్గర టార్చ్ లైట్ ని తీసుకుని ఇంటికి వెళ్లడానికి బయలుదేరతాడు. అంతేకాదు భాస్కర్ ప్రతిసారి ఫోన్ లో ఎవరినో డబ్బులు ఇవ్వమని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ విధంగా భాస్కర్ అడవిలో వెళ్తూ ఉన్న సమయంలో తన చుట్టుపక్కల ఎవరో ఉన్నట్లుగా తనకు అనిపిస్తుంది. అంతే, సరిగ్గా అదే సమయంలో తను ఎవరినో చూసి భయపడిపోయి గట్టిగా అరుస్తాడు. అలా భాస్కర్ అరవగానే సీన్ అక్కడ కట్ అవుతుంది. అలా నెక్స్ట్ సీన్ లో ఉదయం అయిపోతుంది. నిజానికి నిన్న రాత్రి అడవిలో భాస్కర్ చనిపోయి ఉంటాడు. ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకుని భాస్కర్ శవాన్ని చూస్తారు. అలా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెడతారు. అయితే భాస్కర్ చనిపోయి ఒక నెల గడుస్తుంది. కానీ కేసు ఇంకా సాల్వ్ అవ్వదు. ఆ అడవిలో ఉన్న ఆత్మే భాస్కర్ ని చంపేసింది అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడే ఈ కేసుని ఒక స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి కార్తిక్ అప్పగిస్తారు. ఆ తర్వాత రిపోర్టర్స్ అందరూ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుంది అని కార్తిక్ ని అడగగా అప్పుడు కార్తిక్ వాళ్ళని చూసి, చూడండి, నేను ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ కేసు గురించి నాకు ఎటువంటి సాక్ష్యం దొరికినా ముందుగా మీకే చెప్తాను అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క కార్తిక్ భార్య తన్విని చూపిస్తారు. తన్వి కార్తిక్ పై చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే కార్తిక్ తన్వికి అస్సలు సమయం ఇవ్వట్లేదు అని. మరో పక్క కార్తిక్ ని కలవడానికి ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. కానీ ఆ సమయంలో కార్తిక్ ఇంట్లో లేకపోవడంతో తన్వి అతన్ని రేపు రమ్మని చెప్తుంది. ఆ తర్వాత రోజు అదే వ్యక్తి మళ్ళీ కార్తిక్ కి ఫోన్ చేస్తాడు. తన పేరు డేవిడ్ అని పరిచయం చేసుకుంటాడు. అంతేకాదు డేవిడ్ కార్తిక్ తో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటాడు. అలా డేవిడ్ ఆ ముఖ్యమైన విషయం చెప్పే లోపే కార్తిక్ కి తన సీనియర్ ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది. నిజానికి భాస్కర్ హత్య కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. దాంతో కార్తిక్ డేవిడ్ కాల్ ని హోల్డ్ లో పెడతాడు. అలా తన సుపీరియర్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉన్న కార్తిక్ నేను భాస్కర్ ఊరికి వెళ్లి జరిగిందంతా తెలుసుకుని వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అలా కార్తిక్ తన ఆఫీసర్ కాల్ ని కట్ చేసి డేవిడ్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే డేవిడ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి డేవిడ్ కాయిన్ బాక్స్ నుంచి మాట్లాడతాడు. మరో పక్క భాస్కర్ ఊరి జమీందారు అయినటువంటి ధర్మరాజ్ ని చూపిస్తారు. ధర్మరాజ్ ని కలవడానికి కృష్ణప్ప అనే వ్యక్తి వచ్చి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ ఊరికి వస్తున్నాడు, తను ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి అని కృష్ణప్ప ధర్మరాజ్ తో చెప్తాడు. దాంతో ధర్మరాజ్ సరే అయితే నా పాత ఇల్లు ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకోమని చెప్పు అని అంటాడు. ఆ తర్వాత ఒక రోజు కార్తిక్ ఇంట్లో లేని సమయంలో కార్తిక్ పేరు మీద ఒక పార్సిల్ వస్తుంది. దాన్ని తన్వి రిసీవ్ చేసుకుంటుంది. అంతేకాదు తన్వికి రాత్రి సమయంలో భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల తను చాలా భయపడుతూ ఉంటుంది. తన చుట్టుపక్కల ఆత్మ తిరుగుతూ ఉందని తన్వికి అనిపిస్తూ ఉంటుంది. అలా తన్వి భయపడుతూ ఉండడంతో కార్తిక్ తన్విని తన సైకియాట్రిస్ట్ ఫ్రెండ్ అయినటువంటి నీతా దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ నీతా చెక్ చేసి ఈ దెయ్యాలు భూతాలు ఇలాంటివి ఏమీ ఉండవు, ఇదంతా తనకి స్ట్రెస్ వల్లే జరుగుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత తన్వికి కార్తిక్ ఫోన్ చేసి తన కోసం వచ్చిన పేపర్స్ గురించి అడుగుతాడు. దాంతో తన్వికి తను ఆ పార్సిల్ గురించి అడుగుతున్నాడని అర్థమవుతుంది. దాంతో తన్వి ఇంటికి వెళ్లి కార్తిక్ కు పార్సిల్ ఇవ్వడం కోసం దాన్ని బయటికి తీస్తుంది. ఆ పార్సిల్ లోపల ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో తాళం చెవులు ఉంటాయి. అంతేకాదు దాన్ని తన చేతిలోకి తీసుకోగానే వెంటనే తన్వి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత కార్తిక్ ఇంటికి చేరుకొని స్పృహ లేకుండా పడి ఉన్న తన్విని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ కార్తిక్ ని చూసి తన్వి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది, నువ్వు నీ కేసెస్ మీద దృష్టి తక్కువ పెట్టి తనని బాగా చూసుకోమని డాక్టర్ నీత కార్తిక్ తో చెప్తుంది. అలా డాక్టర్ మాటలు విన్న కార్తిక్ వెంటనే తన్వి హెల్త్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ తన్వి హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. అంతేకాదు తన్విని కూడా తనతో పాటు భాస్కర్ ఊరికి తీసుకువెళ్తాడు. ఆ విధంగా ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి తన్వి హెల్త్ గురించి కూడా చాలా సీరియస్ గా కేర్ తీసుకుంటూ ఉంటాడు. నిజానికి కార్తిక్ ఒక పోలీస్ ఆఫీసర్ అని అక్కడ ఎవ్వరికి చెప్పడు. ఆ ఊరికి తను చాలా సాధారణమైన మనిషిలాగే వెళ్తాడు.
అలా ఊరికి చేరుకున్నాక కార్తీక్ కృష్ణప్పని కలవగా కృష్ణప్ప తనకి ఇల్లు చూపిస్తాడు. నిజానికి అది ధర్మరాజ్ పాత ఇల్లు. కాకపోతే ఆ సమయంలో కృష్ణప్ప దగ్గర ఇంటి తాళాలు ఉండవు. అందువల్ల కృష్ణప్ప ఒక వ్యక్తిని చూసి ఇంటి తాళాలు వెంటనే తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత కృష్ణప్ప కార్తీక్ ఇంకా తన్విని ఇద్దరిని ధర్మరాజ్ కు పరిచయం చేయడానికి తీసుకువెళ్తాడు. ఆ విధంగా కార్తీక్ ఇంకా ధర్మరాజ్ మధ్య చాలా మాటలు జరుగుతాయి. ఆ ఇంటి తాళాలు ఎక్కడున్నాయో తెలియటం లేదు. అవి దొరకలేని రోజులు మీరు కావాలంటే మా ఇంట్లోనే ఉండొచ్చు, మాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పి ధర్మరాజ్ చెప్తాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆ ఇంటి తాళాలు తన్వి దగ్గరే ఉంటాయి. అదేనండి, ఆ పార్సిల్ ఒక చిన్న బాక్స్ లో తనకి కీస్ దొరికాయి కదా, ఆ తాళాలు వేటివో కాదు, ఆ ఇంటి తాళాలే. ఆశ్చర్యంగా ఆ కీస్ తోనే ఆ ఇంటి డోర్స్ ఓపెన్ అవుతాయి. అసలు ఆ ఇంటి తాళాలు వీళ్ల దగ్గరే ఉన్నాయని తెలిసాక కార్తీక్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత రోజు కార్తీక్ భాస్కర్ కేసు ఫైల్ ని మరో ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో డేవిడ్ కార్తీక్ తో మాట్లాడడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ను చూసి ఏమీ మాట్లాడకుండా భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క తన్వి ఆ పాత ఇంట్లో రాత్రిపూట రెడీ అవుతూ ఆ ఇంట్లో ఉన్న కొన్ని నగల్ని వేసుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ అక్కడికి వచ్చి చూడగానే తన్వి స్ప్రో కోల్పోతుంది. దాంతో కార్తీక్ తన్విని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తన నగలన్నీ జాగ్రత్తగా తీసేస్తాడు. ఆ తర్వాత రోజు కార్తీక్ ధర్మరాజ్ తో మాట్లాడడానికి అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక మహిళ ఫోటోని చూస్తాడు. తన పేరు అనుపమ. అనుపమ నా మొదటి భార్య. తను చనిపోయి చాలా ఏళ్లయింది. నేను రెండో పెళ్లి చేసుకున్నాను అని ధర్మరాజ్ కార్తీక్ మొత్తం చెప్తాడు. సరిగ్గా అప్పుడే కార్తీక్ కి తన ఇంటి దగ్గర ఉన్న ఒక సమాధి గుర్తుకు వస్తుంది. దానిపై అనుపమ అని రాసి ఉంటుంది. అయితే ధర్మరాజ్ కార్తీక్ ఇంకా తన భార్య తన్విని దివ్యకోల ఫెస్టివల్ కి ఇన్వైట్ చేస్తాడు. ఈ ఫెస్టివల్ ఆ ఊర్లో చాలా ఫేమస్. ఆ తర్వాత కార్తీక్ ధర్మరాజ్ ఇంటి నుంచి వెళ్తూ ఉన్న సమయంలో దారి మధ్యలో డేవిడ్ తనని కలిసి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని తన భార్య దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ విధంగా కార్తీక్ డేవిడ్ భార్య అయినటువంటి మేరీని కలుస్తాడు. నిజానికి మేరీకి కాస్త ఆరోగ్యం బాగుండదు. అప్పుడు మేరీ కార్తీక్ ని చూసి నేను ధర్మరాజ్ ఇంట్లో ఇంతకు ముందు పనిచేసేదాన్ని, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. సరిగ్గా అప్పుడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ధర్మరాజ్ ఇంకా అనుపమ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉండేవారు. నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేదానిని. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు దివ్యకోల ఫెస్టివల్. నన్ను అనుపమ అమ్మగారు స్టోర్ రూమ్ క్లీన్ చేయమని చెప్పి ధర్మరాజ్ తో కలిసి ఫెస్టివల్ కి వెళ్లాలనుకున్నారు. నేను స్టోర్ రూమ్ క్లీన్ చేసే సమయానికి చీకటి పడిపోయింది. ఆ తర్వాత నేను అనుపమ అమ్మగారిని కలవడానికి వెళ్ళగా ధర్మరాజ్ ఇంకా అనుపమ అమ్మగారు ఇద్దరు స్పృహ తప్పి పడిపోయి కనిపించారు. అంతేకాదు అక్కడ రక్తం కూడా కనిపించింది. అది చూశాక నేను చాలా భయపడిపోయాను. అంతేకాదు అక్కడ నాకు ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడే నేను ఉయ్యాలలో ఉన్న బిడ్డను చూశాను. తనకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని తనని ఎత్తుకున్నాను. సరిగ్గా అదే సమయంలో నేను ఒక వ్యక్తిని అక్కడ చూశాను. బహుశా తనే హంతకుడేమో. దాంతో నేను వెంటనే భయపడిపోయి ఆ బిడ్డను తీసుకుని పారిపోయాను. అలా కాస్త సమయం గడిచాక నేను ఇంకా డేవిడ్ కలిసి పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేయడానికి వెళ్ళాము. కానీ అప్పటికీ అక్కడ ధర్మరాజ్ మరిది రాజశేఖర్ పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ లో మేరీ, అదే నేనే, అనుపమ ఇంకా ధర్మరాజ్ పై దాడి చేసి వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేశాను అని చెప్పి కంప్లైంట్ చేశాడు. అందువల్లే పోలీసులు మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారనే భయంతో ఆ ఊరిని వదిలిపెట్టి పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చేసామని చెప్తుంది. ఆ తర్వాత ధర్మరాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే మేరీ కార్తీక్ ని చూసి ఆ పిల్లవాడు మరెవరో కాదు నువ్వే అని చెప్తుంది. అప్పుడే కార్తీక్ అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళ నాన్న ధర్మరాజే అని. అంతేకాదు మూవీ స్టార్టింగ్ లో తన్వికి ఆ ఇంటి తాళాలు పంపించింది మరెవరో కాదు డేవిడే. ఆ తాళాలు మీకు ఎందుకు పంపించానంటే అవి చూసైనా మీరు ఈ ఊరికి వచ్చి అనుపమ చావు గురించి తెలుసుకుంటారని అలా చేశానని చెప్తారు. కార్తీక్ ఆ మాటలు విన్నాక తనకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత రోజు కార్తీక్ బైక్ మీద వెళ్తూ ఉన్న సమయంలో కొంతమంది తనపై దాడి చేస్తారు. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. నిజానికి ఆ బైక్ మీద వెళ్తుంది కార్తీక్ కాదు, ధర్మరాజ్ కొడుకునేటువంటి విక్కీ. అసలు ఏం జరిగిందంటే ఆ ముందు రోజు విక్కీ కార్తీక్ ని బైక్ అడుగుతాడు. కాకపోతే అటాక్ చేసే మనుషులకు అది తెలియక కార్తీక్ ని చంపడానికి ఎవరో ప్రయత్నించారు. ఆ రోజు రాత్రి అనుపమ అసలు ఎలా చనిపోయిందో దాని గురించి కార్తీక్ రాజశేఖర్ తో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రాజశేఖర్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే కార్తీక్ ఒక పోలీస్ ఆఫీసర్ అని. దాంతో రాజశేఖర్ కార్తీక్ ని చూసి నేను ఆ రోజు ధర్మరాజ్ ఇంటికి వెళ్లాను. అప్పుడు ధర్మరాజ్ ఇంకా అనుపమ స్పృహ తప్పి కింద పడి ఉన్నారు. అప్పుడే నా చేతిలోకి నేను ఒక పెద్ద కర్రను తీసుకున్నాను. అలా నేను చుట్టూ చూస్తూ ఉన్న సమయంలో మేరీ పిల్లాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లడం చూశాను. నేను ప్రయత్నించినా మేరీని ఆపలేకపోయాను. అందుకే నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేశాను అని చెప్తాడు. నిజానికి మేరీ రాజశేఖర్ చేతిలో ఉన్న కర్రను చూసి అతనే హంతకుడని తప్పుగా అర్థం చేసుకుందనే విషయం కార్తీక్ అర్థమవుతుంది. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ కి తన సీనియర్ ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు కేసుని తొందరగా సాల్వ్ చేసి కేసు రిపోర్ట్స్ ని వెంటనే సబ్మిట్ చేయాలి, లేకపోతే నీ ప్లేస్ లో మరొక ఆఫీసర్ ఈ ఇన్వెస్టిగేషన్ ని పూర్తి చేస్తాడు అని చెప్తాడు. అది విన్నాక కార్తీక్ చాలా టెన్షన్ పడతాడు. ఎందుకంటే తన దగ్గర కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది అని. ఇప్పుడు కార్తీక్ భాస్కర్ కేసుతో పాటు తన తల్లి అనుపమ కేసుని కూడా సాల్వ్ చేయాలి. ఆ తర్వాత రోజు ఉదయం ధర్మరాజ్ అనుపమ సమాధి దగ్గర ఉంటాడు. సరిగ్గా అప్పుడే కార్తీక్ కూడా అక్కడికి చేరుకొని అనుపమ నగలన్నిటినీ అక్కడ పెట్టి నేను మీ కొడుకుని అనే నిజం కూడా చెప్తాడు. ఈ నిజం విన్నాక ధర్మరాజ్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ ధర్మరాజ్ ని చూసి
అమ్మ ఎలా చనిపోయింది అని అడగగా ఆ రోజు దేవకోల ఫెస్టివల్, ఆ రోజు నేను అనుపమ అక్కడికి వెళ్ళాలి అనుకున్నాము. కాకపోతే ఆ రోజు సాయంత్రం నేను కాస్త మందు తాగాను. అందువల్లే అనుపమకి నాకు కాస్త గొడవ జరిగింది. ఆ గొడవలోనే నేను అనుపమని కాస్త నెట్టడంతో తన తల గోడకు తగిలి తన స్పృహ కోల్పోయింది. సరిగ్గా అదే సమయంలో మేరీ వెనక నుంచి వస్తూ కనిపించింది. దాంతో నేను నన్ను కాపాడుకోవడం కోసం నేను కూడా స్పృహ తప్పినట్లు యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా అని ధర్మరాజ్ కార్తిక్ తో మొత్తం చెప్తాడు. కానీ నిజానికి ధర్మరాజ్ అనుపమని కాపాడాలని అనుకున్నాడు. కానీ అనుపమకి ఎక్కువ రక్తం పోవడం వల్ల తను చనిపోతుంది. ఆ తర్వాత కార్తిక్ భాస్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. తను ఆ ఆటో డ్రైవర్ ని కూడా పట్టుకుంటాడు. నిజానికి ఆ ఆటో డ్రైవరే భాస్కర్ ని అడవిలో నుంచి వెళ్లమని సలహా ఇస్తాడు. దాంతో కార్తిక్ ఆ ఆటో డ్రైవర్ ని బాగా కొట్టిన తర్వాత తనకి నిజం తెలుస్తుంది. దాంతో కార్తిక్ వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి భాస్కర్ కేసు గురించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీటన్నిటి తర్వాత కార్తిక్ కి భాస్కర్ కేసు గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది. దాంతో కార్తిక్ వెంటనే ధర్మరాజ్ కి ఫోన్ చేసి భాస్కర్ కేసు గురించి నాకు మొత్తం నిజం తెలిసింది. మీరు మీ భార్య వీణ రాజశేఖర్ తో కలిసి మీ ఇంట్లో ఉండండి. నేను మీ దగ్గరికే బయలుదేరాను. నేను అక్కడికి చేరుకుని భాస్కర్ హత్య కేసు వెనుక ఉన్న నిజం మొత్తాన్ని చెప్తాను అని అంటాడు. అలా కార్తిక్ మరొక పోలీస్ ఆఫీసర్ తో కలిసి ధర్మరాజ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కార్తిక్ ని చూసి సార్ భాస్కర్ ఇంతకీ ఎవరు చంపారు అని అడుగుతాడు. అప్పుడు కార్తిక్ అతన్ని చూసి భాస్కర్ ని ధర్మరాజ్ భార్యనటువంటి వీణే చంపేసింది. ఆ హత్య చేయడానికి ఆటో డ్రైవర్ కూడా సహాయం చేశాడు. నిజానికి ఆ రోజు రాత్రి ఆటో డ్రైవరే భాస్కర్ ని అడవిలో చంపేశాడు. నిజానికి ధర్మరాజ్ ఒక మర్డర్ చేశాడు. దాన్ని దాచి ఉంచడానికి భాస్కర్ వీణని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతూ ఉండేవాడు. అందువల్ల తనకి కోపం వచ్చి ఆటో డ్రైవర్ కి సుపారీ ఇచ్చి భాస్కర్ ని చంపించింది. అంతేకాదు భాస్కర్ ని ఆ అడవిలో ఉన్న ఆత్మ చంపేసింది అని క్రియేట్ చేశారు. నిజానికి అనుపమ చనిపోయిన తర్వాత తన ఆత్మ అడవిలోనే తిరుగుతూ మనుషులను చంపుతుంది అని, ఈ మర్డర్ దెయ్యమే చేసిందని అనుకోవడానికి వీణ అనుపమ నగల్ని వేసుకుని భాస్కర్ ముందుకు వచ్చింది. దాంతో భాస్కర్ తన ముందుకు వచ్చి నిలబడింది అనుపమ ఆత్మ అనుకుని తను చాలా భయపడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఆటో డ్రైవర్ వెనక నుంచి వచ్చి దాడి చేసి అతన్ని చంపేశాడు. భాస్కర్ చనిపోయిన ప్లేస్ లోనే ఒక కీ దొరికింది. అంతేకాదు ఆ తాళం మీద వీణ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మరో పక్క అనుపమ నగల మీద కూడా వీణ హెయిర్ శాంపుల్ దొరికింది. ఈ ప్రూఫ్స్ అన్నిటిని ఫారెన్సిక్ రీసెర్చ్ కి కూడా పంపించాను అని చెప్పి కార్తిక్ ఆ పోలీస్ ఆఫీసర్ తో చెప్తాడు. నిజానికి ఆటో డ్రైవర్ ని కొట్టాకే కార్తిక్ కి నిజం మొత్తం తెలుస్తుంది. ఇదంతా విన్నాక ధర్మరాజ్ ఇంట్లో ఉన్న వీణ భయపడిపోయి నిజం మొత్తం చెప్పేస్తుంది. అప్పుడే తనతో పాటు కార్తిక్ డాక్టర్ ని కూడా తీసుకుని వస్తాడు. ఆ సమయంలో అక్కడ రాజశేఖర్ కూడా ఉంటాడు. అనుపమ ఎలా చనిపోయిందో చెప్పండి అని డాక్టర్ ని కార్తిక్ అడగగా అప్పుడు డాక్టర్ వీళ్ళని చూసి అనుపమ బ్రీతింగ్ అందకపోవడం వల్ల చనిపోయింది అని చెప్తాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తలకి దెబ్బ తగలడం వల్ల చనిపోయిందని ఉంది కదా అని కార్తిక్ ఆ డాక్టర్ ని అడగగా ఈ రిపోర్ట్ ని భాస్కర్ ఇంకా రాజశేఖరే కలిసి తీసుకొచ్చారు అని చెప్తాడు. అప్పుడు కార్తిక్ అలా ఎలా జరుగుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్నది నిజం కాకపోతే మరేంటి నిజం అని అడుగుతాడు. అది విన్నాక ధర్మరాజ్ కి రాజశేఖర్ మీద అనుమానం వస్తుంది. అప్పుడు ధర్మరాజ్ కోపం తెచ్చుకుని రాజశేఖర్ ని చూసి ఆ రోజు అసలు ఏం జరిగింది నిజం చెప్పు అని అంటాడు. నిజానికి ఆ రోజు రాత్రి రాజశేఖర్, ధర్మరాజ్ ఇంకా భాస్కర్ ముగ్గురు కూర్చొని మందు తాగుతూ ఉంటారు. ముగ్గురు బాగా మత్తులో ఉంటారు. సరిగ్గా అప్పుడే అక్కడికి రాజశేఖర్ చెల్లినటువంటి వీణ వస్తుంది. అంతేకాదు తను ధర్మరాజ్ ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంతో మత్తులో ఉన్న ధర్మరాజ్ వీణతో ఇంటిమేట్ అవుతాడు. కానీ ధర్మరాజే వీణని బలవంతం చేశాడని వీణ వాళ్ళ అన్నయ్య రాజశేఖర్ కి చెప్తుంది. దాంతో రాజశేఖర్ కోపంగా ఒక పెద్ద కర్రను తీసుకుని ధర్మరాజ్ ని చంపడానికి వెళ్తాడు. అప్పుడే తను ధర్మరాజ్ ఇంకా అనుపమ ఇద్దరు స్పృహలో లేకపోవడాన్ని చూస్తాడు. ఆ తర్వాత భాస్కర్ ఇంకా రాజశేఖర్ అనుపమని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉన్న సమయంలో దారిలో రాజశేఖర్ భాస్కర్ కి సైగ చేసి అనుపమని చంపమని చెప్తాడు. ఎందుకంటే అనుపమ అడ్డంగా లేకపోతే ధర్మరాజ్ వీణని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు వీణ ధర్మరాజ్ కి భార్య అవుతుంది. ఆ విధంగా చేస్తే వీణ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అని భాస్కర్ తో రాజశేఖర్ అంటాడు. భాస్కర్ కూడా తన మాటలు విని అనుపమని చంపేస్తాడు. ఈ విధంగా నిజం తెలుసుకున్న ధర్మరాజ్ కి బాగా కోపం వచ్చి పిచ్చెక్కిపోతాడు. దాంతో వెంటనే తన గన్ని తీసుకుని రాజశేఖర్ ని షూట్ చేసి చంపేస్తాడు. కార్తిక్ ధర్మరాజ్ ని ఆపేలోపే రాజశేఖర్ చనిపోతాడు. ఈ విధంగా భాస్కర్ కేసు ఇంకా అనుపమ కేసులో నిజం తెలిసిపోతుంది. దానివల్ల కార్తిక్ ధర్మరాజ్ ఇంకా వీణ ఇద్దరిని అరెస్ట్ చేస్తాడు. కానీ ఇంకా వీడని మిస్టరీ ఒకటి ఉంది. అదేంటి అని అనుకుంటున్నారా? నిజానికి తన్వి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని మిస్టీరియస్ సిచ్యువేషన్సే. తనకు అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారా? నిజానికి అవన్నీ ర్యాండమ్ థింగ్సే. తన ఓవర్ థింకింగ్ ఇంకా స్ట్రెస్ వల్ల అది మొత్తం జరిగింది. అలా కాస్త సమయం గడిచాక కార్తిక్ ఇంకా తన్వి కలిసి ధర్మరాజ్ ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే కార్తిక్ ధర్మరాజ్ కొడుకు కాబట్టి. ఈ విధంగా ధర్మరాజ్ ప్రాపర్టీ కార్తిక్ కి చెందుతుంది. సరిగ్గా ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.